సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఇల్లు కాలిపోయిన మహిళకు ఇల్లు కట్టించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సేవాగుణం కలిగిన వారికి ఆదర్శప్రాయుడని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కితాబిచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో లక్ష్మమ్మకు నూతనంగా కట్టించిన ఇంటిని బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించి ఇంటి ఆవరణలో మొక్కను నాటారు. ఇంద్రమ్మ కాలనీకి చెందిన లక్ష్మమ్మ నివాసం ప్రమాదవశాత్తు గత కొద్ది రోజుల క్రితం దగ్ధం కాగా స్పందించిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడిపల్లి మల్లేష్ లక్ష్మమ్మకు 75 గజాలతో ఇంటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరంగా సామాజిక సేవ చేస్తున్న సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ను వారి బృందాన్ని అభినందించారు. ఇంద్రమ్మ కాలనీలోని చెరువును ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్గా గుర్తించి నిజమైన అర్హులకు పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. కొంతమంది కబ్జాదారులు ఈ కాలనీ వాసులను ఆ కుంటలో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించారని తెలిపారు. గత పాలకులు ఇంద్రమ్మ కాలనీ దోపిడీకి గురి చేశారని, పేదవాళ్ల జీవితాలతో ఆటలాడారని, కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ చేసేవారిని గుర్తిస్తామన్నారు. అక్రమాలకు కబ్జాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తానని, దాంట్లో భాగస్వాములైన ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులను ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. లక్ష్మమ్మ 10 రోజుల క్రితం మన ఇల్లు కాలిపోయి ఎక్కడి ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి ఒక రూమ్ ఉండడానికి బాత్రూమ్తో సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక 60 గజాల మొత్తం 75 గజాల్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. తను నిరంతరం సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నా, చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడుతూ ఉంది. వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గతంలో 2 పిల్లలు మునిగి చనిపోయినారు. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఆ చెరువులో ఇల్లు కడతా ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరగకపోతుందా? ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎవరైతే బలవంతంగా అక్కడ షెడ్లు వేయించడానికి ప్రయత్నం చేసిందో, లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి విజ్ఞాపి ఇప్పుడే మీ ద్వారా కూడా ఆదేశాలు వారితో మాట్లాడతాం. ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా. వెంబటే ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ అర్హత కలిగిన ప్రాంతంలో వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం. ఇవాళ ఇల్లు కడుతున్నారని నాకు గుర్తుంది. రామగుండం పీకే రామయ్య కాలనీ షిఫ్ట్ చేసి ఇక్కడ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. దీన్ని కళావతి నగర్గా అక్కడ పేరు పెట్టి ఆ రోజు పేదవారిని షిఫ్ట్ చేసిన తర్వాత గోదావరి కానీ ఇతర ప్రాంతాల్లో మన రామగుండం కాన్స్టిట్యున్సీలో పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ కాలనీ పెట్టాం. ఆ కాలనీ అక్కడ వదిలేస్తే తర్వాత వచ్చినట్టు ఈ 10 సంవత్సరాల్లో పాలకులు ఈ ఇందిరమ్మ కాలనీ దోపిడీకి గురి చేస్తూ పేదవాళ్ళ జీవితాలతో వారి యొక్క మనోభావాలతోటి వారి తప్పుదూర పట్టిస్తూ దీన్ని ఒక రియల్ ఎస్టేట్గా చేసే ప్రయత్నం చేశారు. ఎవరెవరైతే చేసినరో వారందరినీ గుర్తిస్తాం. లబ్ధిదారులు ఆ నిజమైన అర్హత కలిగిన వాళ్ళు ఉంటే అవి తిరిగి తీసుకుంటాం. గతంలో తప్పుడు చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి జైలుకు పంపడం ఖాయం. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.